హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జూన్ 13 హైదరాబాద్ 30 కేంద్రాల్లో పోలీస్ శిక్షణ పేరిట ఆంధ్రజ్యోతి పేపర్లో శీర్షిక రాయడం జరిగింది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాలను ఎంపిక చేశారు. తెలంగాణలో గరిష్టంగా 10 నుంచి 12,000 మందికి ఏకకాలంలో శిక్షణ ఇవ్వడానికి వెసులుబాటు ఉన్నట్టు ఈ శీర్షికలో పేర్కొనడం జరిగింది. కానీ ఈసారి 16,282 మంది కానిస్టేబుళ్లకు 1,200 మంది ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ ఎంపిక చేయడంతో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాలు ఇతర శిక్షణ కేంద్రాలతో పాటు 5 ప్రైవేట్ నిర్మాణాలని కూడా అద్దెకు తీసుకున్నట్లు ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది. 2,500 మంది మహిళా అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో తో పాటుగా వరంగల్ అంబార్పేట కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నట్టు మనకు ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది. గతంలో దీన్ని అప్ప అని పిలిచేది, ఇప్పుడైతే TSAPగా పిలుస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీగా ఉండేది గతంలో, ఇప్పుడు మాత్రం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా పిలవడం జరుగుతుంది. అభ్యర్థులు ధృవపత్రాలని శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు పత్రాల పరిశీలిస్తారన్నట్టు కూడా ఇందులో రాయడం జరిగింది. ఏదేమైనా ట్రైనింగ్ అత్యంత తొందరలోనే ఉంటుంది కాబట్టి దాదాపుగా మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే ఆ తర్వాత వెంటనే మెడికల్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రైనింగ్ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న గొడవలు అలాంటివి ఏం లేకుండా, కేసులు కాకుండా కూడా మీరు మీ పైన బాధ్యత ఉంటుంది, ఎలాంటి వివాదాలకు పోకుండా. కాబట్టి కొంత సంయమనం పాటిస్తూ, అదేవిధంగా మీకు ఉన్నటువంటి చుట్టాలు కానీ ఇంకా ఇతర ఫ్రెండ్స్ని కానీ కలిసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది, మీకు అవకాశం కూడా ఉండదు. ఉన్న ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా గడపాలి బంధువులతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ అనే ప్రయత్నం అయితే ఆలోచించండి. ఇది అని డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో, మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఛానల్లో ఉన్న మిగతా వీడియోలు చూస్తూ ఉండండి.